హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. చాలామందికి బద్రీనాథ్ వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేకపోతారు. బద్రీనాథ్ వెళ్ళాలంటే ఉత్తరాఖండ్ వెళ్ళాల. ఆల్మోస్ట్ మనకి కేదార్నాథ్ అక్కడే ఉంది. చార్ధామ్ యాత్ర అంటాం కదా, చార్ధామ్ యాత్ర చేసుకున్నప్పుడు అక్కడ బద్రీనాథ్ యాత్ర కూడా అందులో భాగంగా ఉంటుంది. అయితే ఇప్పుడు బద్రీనాథ్ వెళ్ళలేని వారు మనము హైదరాబాద్ సమీపంలో బద్రీనాథ్ ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చండి. అదేంటో తెలుసుకుందాం రండి. చాలామందికి బద్రీనాథ్ వెళ్ళాలని కోరిక ఉంటుంది కానీ వయసు సహకరించక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే ఆ బద్రీనాథుడు హైదరాబాద్కి వచ్చేశారండి. అదేంటని అనుకుంటున్నారా? ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో నూతన బద్రీనాథ్ ఆలయం నిర్మించారు. చాలామందికి బద్రీనాథ్ వెళ్ళాలని ఉంటుంది కానీ వయసు సహకరించక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వీటి కారణంగా చాలామంది వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఆ బద్రీనాథుడు హైదరాబాదుకు విచ్చేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలోనే బద్రీనాథ్ ఆలయం వెలిసింది. అంటే హైదరాబాద్కి సమీపంలోనే బద్రీనాథ్ ఆలయం వెలిసిందనమాట. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లా బండ మైలారం అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణకి బద్రీనాథ్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజా విధానాన్ని అవలంబిస్తారు. బండ మైలారంలోని ఈ గుడికి దాదాపు 30,000 మంది ఎన్జిఓ సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ఈ ఆలయాన్ని 1550 చదరపు గజాలలో నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణం కోసం విరాళాల ద్వారా దాదాపు ₹1,00,00,000 స్వీకరించారు. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి 4 నెలలు మే నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్ మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రతిమలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలానే ప్రతిష్ఠించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకొని వచ్చారు. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ వీకెండ్లో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి సిద్ధమవ్వండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా బద్రీనాథ్ ఆలయం. బద్రీనాథ్కి వెళ్ళలేని వారు మనకి హైదరాబాద్కి సమీపంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. మేడ్చల్ బండమైలారం అనే గ్రామంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇక బయలుదేరండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.